హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిగ్రీ సెమిస్టర్ 5 వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ మేజర్ వాళ్ళకి అవనియండి, మ్యాథ్స్ మైనర్ వాళ్ళకి అవనియండి, కామన్గా ఉన్న ఒక పేపరు లీనియర్ ఆల్జీబ్రా. సో ఈ లీనియర్ ఆల్జీబ్రా క్లాస్ 1లో ప్రజెంట్ మీరు అందరూ ఉన్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ థియరమ్స్ విత్ సొల్యూషన్స్ కంప్లీట్లీ ఇన్ తెలుగు. సో మన తెలుగు లాంగ్వేజ్లో నీట్గా అర్థమయ్యే విధంగా మన ఎవ్రీడే లైఫ్కి సంబంధించిన విషయాలతో కనెక్ట్ చేస్తూ చాలా నీట్గా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డిగ్రీలో ఏ సెమిస్టర్ అయినా చదవచ్చు, ఇంటర్ అయినా చదవచ్చు. మీ అందరికీ కూడా ఒక మంచి గైడెన్స్ మన యూట్యూబ్ ఛానల్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ మన దగ్గర అఫీషియల్గా ఛానల్ కూడా ఉన్నది. నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్, వీ ఆల్సో హ్యావ్ యాప్. అఫీషియల్గా మన అప్లికేషన్ కూడా ఉన్నదన్నమాట. సో అప్లికేషన్లో మనం కోర్సెస్ కూడా లాంచ్ చేసాం. ఆ కోర్సెస్లో కంప్లీట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీనియర్ ఆల్జీబ్రాలో ఒక క్లాస్ ఇక్కడ నేను చెప్తున్నా. ఓకే, క్లాస్ మొత్తం వినండి. మీకు నచ్చిన తర్వాత ఇలాంటిది కంప్లీట్ సిలబస్ మొత్తం కావాలనుకుంటే మన యాప్లో క్లాసెస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అతి తక్కువ కాస్ట్కి విత్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎప్పుడైనా మనం ఒకటి తీసుకున్నామంటే అది వర్త్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా మన సబ్జెక్టు వర్తా కాదనేది మీకే తెలుస్తుంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు దాకా ఫస్ట్ సెమ్ నుంచి చదువుతూ ఇప్పుడు 5th సెమ్కి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఇది 5th సెమ్ కదా, వాళ్ళు ఫస్ట్ సెమ్ నుండి మన దగ్గర క్లాసులు తీసుకుంటూ మంచి మార్క్స్ తెచ్చుకుంటూ సక్సెస్ అవుతూ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఓకేనా? సో అది, సో ఈ సెమ్ 5 కూడా వాళ్ళు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఓకే రైట్. సో ఫస్ట్లీ లీనియర్ ఆల్జీబ్రాకి సంబంధించి యూనిట్ 1 కోసం మాట్లాడుకుందాం. సో యూనిట్ 1 పేరు వచ్చి ఏంటంటే వెక్టార్ స్పేసెస్ అమ్మ. యూనిట్ 1 పేరు ఏంటన్నా వెక్టార్ స్పేసెస్ 1 అంటే బేసిక్స్ అని అర్థం. అక్కడ వెక్టార్ స్పేసెస్ 1 ఇది యూనిట్ 1 పేరు. సో ఈ లీనియర్ ఆల్జీబ్రా అనే పేపరు డెఫినెట్గా మీకు నియర్లీ గ్రూప్ థియరీ 3rd సెమిస్టర్లో మీరు చదివారు, గుర్తుందా గ్రూప్ థియరీ. అలాగే 4th సెమిస్టర్ అంటే లాస్ట్ సెమిస్టర్లో మీరు చదివారు రింగ్ థియరీ. అలాగే ఇది కూడా ఉంటుంది. ఓకేనా? సో ఈజీగానే ఉంటుంది, బట్ కాన్సెప్ట్స్ అనేవి కొంచెం మారుతూ ఉంటాయి. అలాగే ఎస్ఎల్ కూడా లాంగ్ వస్తాయి, పెద్ద వస్తాయి. మరి అదంతా అర్థమైతే కానీ మనం చేయలేం. అండ్ చాలామందికి ఏంటి అంటే ఓన్లీ పీడిఎఫ్ చదివితే సరిపోద్దేమో, నేను చదువుకోగలనేమో అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఇది ప్రాబ్లమేటిక్ కాదు, థియరిటికల్ మ్యాథ్స్కి క్వశ్చన్ ఆన్సర్లా ఉంటుంది చూడడానికి. ఏ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. అది అర్థం అవ్వాలంటే దానికి బిహైండ్ ద లాజిక్ తెలియాలి. ఆ బిహైండ్ ద లాజిక్ నేను క్లాసెస్లోనే చెప్తాను, నోట్సెస్లో అది ఉండదు. క్లాస్ విన్న తర్వాత నోట్స్ చూస్తే అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సింప్లీ ఇప్పుడు డాక్టర్ రాశాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుందంటే ఏటి రాశాడు అన్నట్టు ఉంటుంది కదా. షార్ట్ కట్స్ సమ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లా ఉంటుంది. సో అది ఎవరికి అర్థమవుతుంది? మెడికల్ షాప్ వాడికి అర్థమవుతుంది. సో అలా వాళ్ళకి ఏదైతే ఆ ఎడ్యుకేషన్లో ఉంటుందో అలాగే ఇది కూడా ఒక థీరం నువ్వు చూసావంటే నీకు అర్థం అవ్వదు. అది అర్థం అవ్వాలంటే క్లాస్ వినాలి. క్లాస్ విన్నాక మళ్ళీ అది నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అది ఒక ప్రిస్క్రిప్షన్ మనకి ఎలా అయితే అర్థమవుదో ఒక థీరం కూడా అలా అర్థం అవ్వదు. అదే నువ్వు ఎంబీబీఎస్ చేసావు అనుకో, ప్రిస్క్రిప్షన్ ఈజీగా అర్థమవుతుంది మెడికల్ వైపు వెళ్తే. అలా ఇక్కడ కూడా కోర్స్ తీసుకొని క్లాసులు వింటే నీకు ఈజీ అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఏదైనా సబ్జెక్ట్ వినాలి, నా క్లాసులు కాదు, ఏవైనా క్లాసులు వినాలి. క్లాసులు వింటేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే రైట్, చూద్దాం. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే మీలో చాలామందిలో అపోహ ఏంటంటే పీడిఎఫ్ తీసుకొని చదివేద్దాంలే, ఎగ్జామ్ దగ్గరలో చదివేద్దాంలే, ఏదో ఒకటి చేసేద్దాంలే, అయిపోతుందిలే అనుకుంటారు. అది అవ్వదని ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జామ్ అయిపోయి ఉండిపోయిన తర్వాత తెలుస్తుంది. ఆ పరిస్థితి వద్దు. ఈ థియరీ పేపర్లో ఖచ్చితంగా క్లాసులు వింటేనే అర్థమవుతుంది అనేది మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. అది నేను చెప్పడం ఇంకేటి కాదు. సో ఇప్పుడు వెక్టార్ స్పేసెస్ 1. సో క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సింపుల్గా క్లియర్గా డీటెయిల్గా తెలుగులో నీట్గా చెప్పుకుందాం. సో మీరు కూడా హ్యాపీగా ఫ్రీగా వినండి. విన్న తర్వాత నేను ప్రొవైడ్ చేస్తాను కదా మన యాప్లో. ఓకేనా? ఇది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, అలాగే మన యాప్లో కూడా ఇది అప్లోడ్ అవుతుంది. యాప్లో ఫస్ట్ క్లాస్ ఇదే, యూట్యూబ్లో కూడా ఇదే క్లాస్ ఫస్ట్ది. ఓకేనా? సో క్లియర్గా వినండి, జాగ్రత్తగా వినండి. సో వెక్టార్ స్పేసెస్ 1 ఏంటి? అసలు ఈ వెక్టర్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసిక్గా ఫిజిక్స్లో టాపిక్స్ ఇవి. ఫిజిక్స్లో మీరు స్కేలార్, వెక్టార్ అనే 2 టాపిక్స్ వినే ఉంటారు. అవును సార్ విన్నాం, అవే టాపిక్స్ ఇక్కడ. సో చెప్పండి, మామూలుగా స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి తెలుసా? ఏదో చదివాం కానీ తెలీదు. నీకు నేను చెప్తా. స్కేలార్ అంటే మీరు డెఫినేషన్ చదివేసే ఉంటారు.
వెక్టార్ అన్న డెఫినేషన్ చదివేసి ఉంటారు ఇంటర్మీడియట్లో 10th మనకి. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందే రియల్ మీనింగు చెప్తాను వినండి. స్కేలార్ అంటే ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నోన్ యాజ్ స్కేలార్. అది నేను చదివాను సార్, మీనింగ్ చెప్తాను, కంగారు పడకు. అలాగే వెక్టార్ అంటే ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్, అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది నాన్న. మ్యాగ్నిట్యూడ్తో పాటు ఎవరు ఉంటారు? డైరెక్షన్ కూడా ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే దాన్ని వెక్టార్ అని, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని స్కేలార్ అని అంటారు. సో క్వాంటిటీస్ అసలు ఏంటి? క్వాంటిటీస్ ఏదైనా ఒక క్వాంటిటీ ఇచ్చి అది స్కేలారా వెక్టారా అని అడిగారు అనుకో, ఒకసారి ఏదైనా ఒక క్వాంటిటీ ఇచ్చి అది స్కేలారా వెక్టారా అని అడిగారు అనుకో, అప్పుడు దాన్ని ఎలా చెప్పాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ కింద మీకు ట్రిక్ కూడా చెప్పేస్తాను వినండి. ఏంటి ఆ ట్రిక్ అంటే, ఏదైనా క్వాంటిటీ ఇచ్చే స్కేలార్ వెక్టార్ కనిపెట్టాలంటే మనకి ఆ క్వాంటిటీకి ఒక క్వశ్చన్ వేయాలి. ఏంటి ఆ క్వశ్చను అంటే, డైరెక్షన్ అనేది అవసరమా కాదా? ఏంటి ఆ క్వశ్చను? ఆ క్వాంటిటీకి డైరెక్షన్ అనేది అవసరమా కాదా అని క్వశ్చన్ వేసుకోవాలి. డైరెక్షన్ అవసరం అనుకో అది వెక్టార్ క్వాంటిటీ అని ఫిక్స్ చేసుకో. డైరెక్షన్ అనవసరం అనుకో అది స్కేలార్ క్వాంటిటీ అని ఫిక్స్ చేసుకో. ఓకే. అండ్ ఇంకొకటి రియల్ మీనింగ్ ఏంటంటే, మ్యాగ్నిట్యూడ్ అంటే అర్థం నీకు తెలియాలి ఫస్ట్. మ్యాగ్నిట్యూడ్ అంటే అర్థం సైజ్ అని, సైజ్ లేదా క్వాంటిటీ అని అర్థం. ఈ ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువుకి ప్రతి విషయానికి కూడా ఖచ్చితంగా సైజు క్వాంటిటీ ఉంటుంది. ఎగ్జిస్ట్ అయిందంటే సైజు ఉంటుంది. ఎగ్జిస్ట్ అవ్వడం, క్వాంటిటీ నథింగ్ బట్ ఎగ్జిస్ట్ అవ్వడం. ప్రతిదీ ఎగ్జిస్ట్ అయితేనే కదా నువ్వు మాట్లాడతావు, కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అంటే సైజు లేదా క్వాంటిటీ. అలా సైజు క్వాంటిటీతో పాటు డైరెక్షన్ ఒకటి యాడ్ అయితే అది వెక్టార్, డైరెక్షన్ లేకపోతే అది స్కేలార్. సింపుల్ థింగ్. డైరెక్షన్ ఉంటే వెక్టార్, డైరెక్షన్ లేకపోతే స్కేలార్. ఇది ఫిక్స్ అవ్వు. ఇప్పుడు మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ టైం అనే ఒక క్వాంటిటీ కోసం మాట్లాడుతున్నాం. టైం అంటే సమయం. టైం ఎంత అని ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు లేదా నిన్ను అడిగాను, ఎంతో చెప్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 అయ్యింది. సో టైం ఎంత అంటే 3 o'clock, 3 PM కదా. ఇక్కడ డైరెక్షన్ కోసం క్వశ్చన్ ఏమైనా వచ్చిందా అంటే, టైం ఎంత అని అవతలలో అడిగినప్పుడు ఏ డైరెక్షన్ అని నువ్వు అడుగుతావేటి? అడగవు. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డైరెక్షన్ దేర్. సో ఎప్పుడైతే డైరెక్షన్ అనే టాపిక్కే అక్కర్లేదో అలాంటివన్నీ నీకు స్కేలార్స్ అవుతాయి. కాబట్టి టైం ఏమవుతుందంటే స్కేలార్ క్వాంటిటీ. బాగుందా? ఇంకోటి చెప్తా. లెంత్ కోసం మాట్లాడదాం. లెంత్. ఓకే. సో లెంత్ కోసం మాట్లాడినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత, దీని లెంత్ ఎంత? మార్కర్ లెంత్ 12 centimeters 10 centimeters ఉందనుకో. ఏ డైరెక్షన్ అనే క్వశ్చన్ అవసరం ఉందా అక్కడ? ఎంత లెంత్ ఎంత అని అడుగుతావు. ఎంత పొడవు? 12 centimeters. క్లోజ్. దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఫర్ ద క్వశ్చన్ ఆఫ్ డైరెక్షన్. అక్కడ డైరెక్షన్తో అవసరం లేదు కాబట్టి అది కూడా ఏమవుతుందంటే స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. మళ్ళీ ఇంకోటి చూద్దాం. డిస్టెన్స్ ఉందనుకో. తెలుసుకో, సబ్జెక్ట్ తెలుసుకోవడం అంటే ఇదే. సబ్జెక్ట్ అంటే ఇదే ఇంపార్టెంట్. డిస్టెన్స్ అంటే ఏంటి? దూరం. అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు ఉన్న డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అనుకో. ఈ రెండిట్ల మధ్యలో డిస్టెన్స్ ఉంది. ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద 100 centimeters అన్నాం అనుకో. ఎంత డిస్టెన్స్ అంటే ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? ఎంత డిస్టెన్స్? ఆన్సర్ ఏంటి? 100 centimeters. ఏ డైరెక్షన్ అనేది ఏమైనా ఉందా పాయింట్? అక్కడ డైరెక్షన్తో పని ఏమైనా ఉందా? డిస్టెన్స్ అడిగితే డిస్టెన్స్ ఎంతో చెప్తారు కానీ డైరెక్షన్తో ఏమైనా అవసరం ఉందా? లేదు. కాబట్టి డిస్టెన్స్ కూడా ఏమవుతుంది? స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సార్ అన్ని స్కేలార్ చెప్తున్నారు సార్ అంటే ఇప్పుడు వెక్టార్ కూడా చెప్తా. ఇంకొకటి నెక్స్ట్ది డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్. డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ ఉందనుకో. ఇప్పుడు ఇదేంటి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటన్నా? మామూలు ముందు మీనింగ్ తెలుసుకో. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదలడాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. నేను ఇక్కడ ఉన్నాను అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళానంటే డిస్ప్లేస్ అయ్యానని అర్థం. అక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయ్యాను. ఇప్పుడు పాయింట్ మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లేస్మెంట్ అంటే కదలడం అనే పాయింట్ని ఏ క్వశ్చన్ వేస్తావు నువ్వు? ఎటు కదిలావు అనే క్వశ్చన్ వేస్తావు. అంటే కదలడం అనే కాన్సెప్ట్కి ఎటువైపు కదిలావు అనే కాన్సెప్ట్ వస్తుందా? అంటే నేను ఇటు కదలొచ్చు ఇలా. నాకు ఇక్కడ డైరెక్షన్స్లో 4 డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే. ఈ 4 డైరెక్షన్స్లో ఎటైనా నేను కదలొచ్చు.
కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనగానే ఎటువైపు అనే ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఎటువైపు అంటే ఇన్ విచ్ డైరెక్షన్. ఇన్ విచ్ డైరెక్షన్ అనే క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో అది ఖచ్చితంగా డైరెక్షన్తో సంబంధించిన విషయం కాబట్టి అప్పుడు అది ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. చూసావా, పైన మూడిట్లకి ఎక్కడైనా క్వశ్చన్ ఆఫ్ డైరెక్షన్ అడిగావా, లేదు, కానీ కింద మాత్రం డైరెక్షన్ అడిగాం. అలా అనమాట, అలా వచ్చేవన్నీ వెక్టార్స్. ఇంకోటి చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఉందనుకో. ఫోర్స్ అంటే బలాన్ని ఉపయోగించి ఏదైనా ఒక వస్తువుని కదపడం లేదా లాగడం కదా ఫోర్స్ అంటే. నువ్వు కదుపుతున్నావు అనుకో, కదుపుతున్నప్పుడు ఎటువైపు కదుపుతున్నావు అనే క్వశ్చన్ వస్తుంది రాదా, వస్తుంది. నేను ఇలా కదపొచ్చు, ఇలా కదపొచ్చు, ఇలా కదపొచ్చు, ఎటైనా కదపొచ్చు. సో ఇన్ విచ్ డైరెక్షన్ అనే క్వశ్చన్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఫోర్స్ కూడా ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. చూసావా, నీకు రియల్ మీనింగు 10th చదివా, ఇంటర్లో చదివా, ఫిజిక్స్లో చదివా ఇవి, కానీ ఇప్పటికి వచ్చి అర్థం ఇదా అనేది తెలీదు, ఇప్పుడు తెలిసింది నీకు, అవునా? సో అలా అనమాట. సో స్కేలార్స్ అంటే ఎక్కడైతే డైరెక్షన్ అవసరం లేదో అది స్కేలార్, ఎక్కడైతే డైరెక్షన్ అవసరమో అది వెక్టార్. ఇలా మనం చెప్పాలి. ఓకే, సింపుల్గా చెప్పేసాను ఫిజిక్స్ టాపిక్ ఇది మ్యాథ్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇగోండి ఇవన్నీ ఏంటి, వెక్టార్స్. సో ఇప్పుడు నీకు ఏమర్థమైంది, ప్రతి వెక్టార్కి ఏముంటుంది నాన్న, డైరెక్షన్ ఉంటుంది. ప్రతి వెక్టార్కి ఏముంటుంది నాన్న, డైరెక్షన్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని వెక్టార్స్ని తీసుకొని వాటిని మనం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలా చెప్తాం. ఇలాంటి కొన్ని వెక్టార్స్ అన్నిటిని ఒక సెట్లో పెట్టి ఆ సెట్కి ఒక పేరు పెడితే, ఎగ్జాంపుల్ కింద వి. ఈ సెట్ అనేది జాగ్రత్త విను, వెక్టార్స్ అన్నిటిని ఒక సెట్లో పెట్టి ఆ సెట్కి ఒక పేరు పెట్టి ఆ సెట్ ఏదైతే ఉందో అది గనక ఒక 3 కండిషన్లు గనక సాటిస్ఫై చేయగలిగితే, అంటే ఆ సెట్ అనేది 3 కండిషన్లు సాటిస్ఫై చేయగలిగితే ఆ సెట్నే మనం ఏమని పిలుస్తామంటే వెక్టార్ స్పేస్ అని పిలుస్తామమ్మా. అర్థమైంది ఇప్పుడు డెఫినేషను, చాప్టర్ పేరు ఇది, అసలైన మీనింగ్. వాట్ ఈజ్ వెక్టార్ స్పేస్? సెట్ ఆఫ్ వెక్టార్స్. సో వెక్టార్స్ అన్నిటి యొక్క కలెక్షన్ ఏదైతే ఉందో, ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ అనేది కొన్ని కండిషన్లు సాటిస్ఫై చేయగలిగితే దాన్నే వెక్టార్ స్పేస్ అనొచ్చు. ఓకే, ఇక్కడ వి ఆఫ్ ఎఫ్ అన్న ఇదిగోండి వెక్టార్ స్పేస్ని మనం వి ఆఫ్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం, లేదు అనుకుంటే వి అని కూడా చెప్తాం. మరి ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి సార్ అంటే ఫీల్డ్ అని అర్థం. నువ్వు ఆల్రెడీ రింగ్ థియరీ చదివావు, ఫీల్డ్ అలాంటిగా ఒక ఫీల్డ్. ఓకే, సో వి ఆఫ్ ఎఫ్ అంటే అదనమాట, ఇది వెక్టార్ స్పేస్ అంటే మీనింగ్. మరి ఈ 3 కండిషన్లు ఏంటి సార్ అంటే, ఒకటి ఇంటర్నల్ కాంపోజిషన్, ఇంకోటి ఎక్స్టర్నల్ కాంపోజిషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషను, ఇంకోటి డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఈ 3 సాటిస్ఫై అవ్వగలిగితే ఆ సెట్ ఏమవుతుంది అంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. ఆల్రెడీ మీరు 3rd సెమ్ చదివారు, 5th 4th సెమ్ చదివారు, ఇవన్నీ చూశారు. ఇప్పుడు ఒక సెట్ గ్రూప్ అవ్వాలంటే ఏం చేయాలి, 4 కండిషన్లు, క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 అయితే అది గ్రూపు. అలాగే రింగ్ అవ్వాలంటే అర్థం ఏంటి, ఆర్ అనే సెట్ని తీసుకొని ఆర్ అనేది R, అనేది కమ్యూటేటివ్ అవ్వాలి, R, అనేది సెమీ గ్రూప్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవ్వాలి. ఇలా ఈ 3 సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం, రింగ్ అని పిలుస్తాం. అలాగే వెక్టార్ స్పేస్లోకి వచ్చేసరికి ఇంటర్నల్ కాంపోజిషన్ అవ్వాలి, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ అవ్వాలి. ఈ 3 అయితే దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే వెక్టార్ స్పేస్ అని పిలవచ్చు. బాగుందా కాన్సెప్ట్? ఓకే, సో ఇప్పుడు ఈ వెక్టార్ స్పేస్కి వచ్చేసరికి ఈ 3టికి అర్థాలు జస్ట్ చూద్దాం, ఆ 3టి యొక్క మీనింగ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇంటర్నల్ కాంపోజిషన్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఇంటర్నల్ కాంపోజిషన్. ఇది సో ఇది ఫస్ట్ వన్. ఏంటి సార్ అసలు ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి చెప్తాను, జాగ్రత్త వినండి. ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే నథింగ్ బట్ వెక్టార్ ఎడిషన్ అని కూడా పిలుస్తారమ్మా. ఇంటర్నల్ కాంపోజిషన్ ఏమని పిలుస్తారు నాన్న, వెక్టార్ ఎడిషన్ అని కూడా పిలుస్తారు. అంటే ఏవైనా 2 వెక్టార్స్ తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా, బీటా, ఈ 2 ఎందులో తీసుకున్నావు, వెక్టార్ స్పేస్లో, అంటే వి ఆఫ్ ఎఫ్ లేదా వి. ఏవైనా 2 ఎలిమెంట్లు వీలో తీసుకుంటే ఆ 2 ఎలిమెంట్ల యొక్క ఎడిషన్ ఎందులో ఉంటుంది, వీలో ఉంటుంది. అలా 2 వెక్టార్స్ని కనుక మనం యాడ్ చేయగలిగితే అది సాటిస్ఫై అయితే దాన్నే మనం ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం సింపుల్గా. అంటే ఏమైనా 2 వెక్టార్స్ యొక్క ఎడిషన్ కనుక వెక్టార్ స్పేస్లో ఉంటే
అదే ఇంటర్నల్ కాంపోజిషన్. ఇలా చెప్తాం. దీనికి ఇంకోలా ఎలా చెప్తామంటే దీంతో పాటుగా ఎబిలియన్ గ్రూప్ సాటిస్ఫై అయ్యిందని చెప్తే సరిపోద్ది. ఎబిలియన్ గ్రూప్ అంటే ఎవరెవరు వస్తారు చెప్పండి? ఎబిలియన్ గ్రూప్ అంటే ఎవరెవరు వస్తారు చెప్పండి? క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్సు, కమ్యుటేటివ్. ఈ 5 కూడా చెప్పొచ్చు. ఇంటర్నల్ కాంపోజిషన్ అని చెప్పాలంటే ఈ 5 చెప్పొచ్చు, లేదా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా వాడతాం అంతే. ఏమైనా 2 వెక్టర్స్ని యాడ్ చేసినా కూడా సరిపోద్ది అనమాట. నెక్స్ట్ది ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే దీన్నే మనం స్కేలార్ మల్టిప్లికేషన్ అంటామమ్మా. స్కేలార్ మల్టిప్లికేషన్ అని కూడా పిలుస్తాం. ఏంటి స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఒక స్కేలార్ అనేది వెక్టార్తో మల్టిప్లై అయితే దాన్నే స్కేలార్ మల్టిప్లికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎఫ్ అనే సెట్లో ఉండేవి స్కేలర్స్ అవుతాయి. అంటే ఏ అనే ఎలిమెంట్, ఏ, బి, సి, డి ఇవన్నీ స్కేలర్స్. అవి ఎందులో ఉంటాయి? ఎఫ్లో ఉంటాయి. అలాగే ఆల్ఫా, బీటా, గామా ఇవన్నీ ఎందులో ఉంటాయి? విలో ఉంటాయి. గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఏని ఎఫ్ని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ అదే ఏని ఎఫ్ని కాదు, ఏ ఇంటూ ఆల్ఫా, ఏ ఆల్ఫా. ఈ ఏ ఆల్ఫా అనేది ఏమవుతుంది అంటే స్కేలర్ అవుతుంది. అది ఎందులో ఉంటుంది? విలో ఉంటుంది. ఏ అనేది ఎఫ్లో ఉంది, ఆల్ఫా అనేది విలో ఉంది. ఏ ఇంటూ ఆల్ఫా అనేది ఎందులో ఉంటుంది అంటే విలో ఉంటుంది. గుర్తుపెట్టుకో. అంటే వెక్టార్ స్పేస్లోనే మొత్తం ఉంటుంది, ఫీల్డ్ కానీ ఏదైనా సరే. ఓకే. సో ఇలా మల్టిప్లికేషన్ జరిగితే అది ఎక్స్టర్నల్ కాంపోజిషన్, ఎడిషన్ జరిగితే ఇంటర్నల్ కాంపోజిషన్, లేదా ఎబిలియన్ గ్రూప్ అని చెప్పిన ఇంటర్నల్ కాంపోజిషనే. ఓకేనా? ఇవి 2. నెక్స్ట్ మూడోది డిస్ట్రిబ్యూటివ్ లాస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏంటి సార్? డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఎగ్జాంపుల్ కింద కొన్ని రూల్స్ అనమాట. ఏంటి ఆ రూల్స్? ఈ ఎడిషన్ని, ఈ మల్టిప్లికేషన్ని ఉపయోగించుకొని ఉన్న రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అని ఉందనుకో, ఇది డిస్ట్రిబ్యూటివ్లో గుర్తుందా? సెమ్ 4లో రింగ్ థియరీలో చెప్పుకున్నాం. ఏ ఇంటూ బి ప్లస్ సి ఆ ఫామ్ ఇది. ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అని ఉందనుకో, అప్పుడు ఏమొస్తుంది? ఏ ఆల్ఫా ఏ బీటా. ఇది ఒక డిస్ట్రిబ్యూటివ్ లా. అలాగే లేదా ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఉందనుకో, అప్పుడు కూడా ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ ఆల్ఫా. అలాగే ఏబి ఇంటూ ఆల్ఫా ఉందనుకో, అసోసియేటివ్ లాగా ఉంది చూడు, దీన్ని ఏ ఇంటూ బి ఆల్ఫా రాయొచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. అంటే 1 ఇంటూ ఆల్ఫా అంటే ఇప్పుడు ఆల్ఫా. సో ఇవన్నీ ఏంటి నువ్వు చూడడానికి జాగ్రత్త విన్నట్టయితే డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని చెప్తూ ఉంటాం. ఈ అన్నిట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఎడిషన్ ఇన్వాల్వ్ అయ్యింది, ఇంటూ ఇన్వాల్వ్ అయ్యింది. అయితే ఇంటూలు లేదా ఎడిషన్లు లేదా ఇంటూ ఎడిషన్లు 2 ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్ లాస్లో ఇన్వాల్వ్ అయినవన్నీ కూడా వీళ్ళిద్దరే. కాబట్టి ఎప్పుడైనా నువ్వు డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవ్వాలని చెప్పాలంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరినీ చెప్తే సరిపోతుంది. వీళ్ళిద్దరినీ చెప్తే ఇది అయిపోయినట్టే. అర్థమవుతుందా? వీళ్ళిద్దరినీ చెప్తే ఇది అయిపోయినట్టే. ఓకే. ఎందుకంటే ఇందులో ఎడిషన్ ఉంది, అది ముందే చెప్పేస్తున్నాం. ఇందులో ఇంటూ ఉంది, అది కూడా ముందే చెప్పేస్తున్నాం. మరి ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది అనే కాన్సెప్ట్లో డిస్ట్రిబ్యూటివ్ లాస్ అనేవి ఖచ్చితంగా మీరు ఇద్దరు అయ్యారంటే ఇది కూడా అయిపోతుంది. అంటే మనకి ఎలాగైతే గ్రూప్ థియరీలో క్లోజర్ అయ్యిందంటే అసోసియేటివ్ అవుతుంది. గుర్తుందా మీకు? క్లోజర్ అయ్యిందంటే అసోసియేటివ్ అవుతుంది. ఎందుకంటే క్లోజర్లో 2 ఎలిమెంట్లు, అసోసియేటివ్లో 3 ఎలిమెంట్లు. ఇద్దరితో అయినప్పుడు ముగ్గురితో ఎందుకు అవ్వదు? అది కాన్సెప్ట్. అలా ఇక్కడ కూడా వీళ్ళిద్దరు అయ్యారంటే ఇది అయిపోద్ది. కాబట్టి ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే ఈ 3 చెప్పగలిగితే వెక్టార్ స్పేస్ అని చెప్పినట్టు అనమాట. ఒకటి ఇంటర్నల్ కాంపోజిషన్ నథింగ్ బట్ వెక్టర్ ఎడిషను, ఇంకోటి ఎక్స్టర్నల్ కాంపోజిషను నథింగ్ బట్ స్కేలార్ మల్టిప్లికేషను, ఇంకొకటి డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఈ 3 చెప్తే దాన్నే మనం ఏమని పిలుస్తామన్నా? వెక్టార్ స్పేస్ అని పిలుస్తాం. కాబట్టి ఏదైనా ఒక సెట్ వెక్టార్ స్పేస్ అవ్వాలంటే ఈ 3 అవ్వాలి. అయితే ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ థియరంకి ఉపయోగిస్తాం, తర్వాత నుంచి మారిపోతూ ఉంటుంది కాన్సెప్ట్. ఎందుకు ఎలా అనేది నేను చెప్తాను, కంగారే లేదు. ఇక్కడ దాకా ఓకే కదా? ఓకేనా? ఇప్పుడు థియరమ్స్లోకి వెళ్దాం, నీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు చూడండి అమ్మ, ఇక్కడ లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ద ఫస్ట్ థియరం ఇది. ఓకేనా? ఫస్ట్ థియరమ్ జాగ్రత్త వినండి. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ద వెక్టార్ స్పేస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వి ఆఫ్ ఎఫ్ అనేది ఒక వెక్టార్ స్పేస్ అంటున్నాడు. డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అంటున్నాడు. చూడు ఇక్కడ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అంటే అర్థం ఆ విలోని ఒక చిన్న సెట్, అంటే విలోంచి తీసుకోబడిన ఇంకొక చిన్న సెట్ డబ్ల్యూ. ఓకే. ద నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్
ద నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డబ్ల్యూ టు బీ ద సబ్స్పేస్ ఆఫ్ వి ఈజ్ అని చెప్పి ఒక కండిషన్ ఇస్తున్నాడు. సో ఇక్కడ ఈ సమ్మలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లోంచి తీసుకోబడిన చిన్న సెట్ ఉందనుకో. గ్రూప్ ఉంది, ఒక పెద్ద సెట్, అందులోంచి ఒక చిన్న సెట్ తీసుకున్నాం సబ్సెట్. ఆ సెట్ కూడా గ్రూప్కి సంబంధించిన కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తే ఈ సెట్ ఏమవుద్ది? సబ్ గ్రూప్ అవుద్ది. గుర్తుందా? అలాగే రింగ్ ఉంది, అందులోంచి ఒక చిన్న సెట్ తీసుకున్నాం, అది కూడా రింగ్కి సంబంధించినవన్నీ సాటిస్ఫై చేస్తే అది కూడా ఏమవుద్ది? సబ్ రింగ్ అవుద్ది. గుర్తుందా? అలాగే వెక్టార్ స్పేస్ ఉంది, అందులోంచి ఒక సెట్ తీసుకున్నాం, అది కూడా వెక్టార్ స్పేస్కి సంబంధించిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తుంది అన్నప్పుడు ఆ సెట్ ఏమవుద్ది? సబ్ స్పేస్ అవుద్ది. ఏమవుతుంది? సబ్ స్పేస్. సబ్ గ్రూప్ ఎలాగో, సబ్ రింగ్ ఎలాగో, సబ్ స్పేస్ అలాగా గుర్తుపెట్టుకో. ఓకేనా? సబ్ స్పేస్ అవుద్ది. అంటే ఒక సెట్ అనేది సబ్ స్పేస్ అవ్వాలంటే వెక్టార్ స్పేస్లోంచి తీసుకోబడిన సెట్ అయి ఉండాలి, వెక్టార్ స్పేస్ కన్నా చిన్నదై ఉండాలి. డబ్ల్యూ అనేది అంటే డబ్ల్యూ అని చెప్తాం ఇక్కడిగో. డబ్ల్యూ గ్రూపు, సబ్ గ్రూపు, రింగు, సబ్ రింగు, వెక్టార్ స్పేస్, సబ్ స్పేస్ అనమాట. అంతే. డబ్ల్యూతో సబ్ స్పేస్ అని చెప్తాం, వీతో వెక్టార్ స్పేస్ అని చెప్తాం. గుర్తుపెట్టుకో. ఓకే, ఇక్కడ ఈ సమ్ ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్త వినండి. అసలు ఈ కండిషను ఏ కండిషన్ అన్నా? నెససరీ అండ్ సఫిషియంట్ కండిషను. అసలు నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే అర్థం ఏంటి? గుర్తుందా? నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే అర్థం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషను. నీకు తెలుసో తెలీదో, లాస్ట్ టైం నువ్వు చేసావు కాబట్టి నీకు తెలుస్తుంది, చెప్తున్నాను. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే అర్థం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ముందున ఒక కండిషన్ ఇస్తాడు, తర్వాత ఒక కండిషన్ ఇస్తాడు అనమాట. ఓకే, సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ముందున ఏదైతే ఇస్తాడో అది తీసుకొని తర్వాత తేవాలి, అదొక కేసు. తర్వాత తీసుకొని ముందు తేవాలి, అదొక కేసు. రెండు కేసులతో ఇలాంటి సమ్స్ అనేవి మనకి ముగుస్తాయి ఎప్పుడైనా సరే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే. మరి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అన్నా కూడా ఒకటే కదా. మరి ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ బదులు ఏమి ఇచ్చాడు ఇదే క్వశ్చన్లో? నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఇచ్చాడు. మరి ఇది ఎలా చేయాలి సార్ అంటే గుర్తుపెట్టుకో. చాలా 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 ఇంపార్టెంట్ ట్రిక్ కూడా చెప్తా, అది ఎక్కడ మీకు చెప్పరు, చెప్తాను. ఏంటదంటే ద నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అని ఎప్పుడైనా ఒక సమ కనబడ్డది అంటే అప్పుడు నువ్వు ఏది తీసుకొని ఏది ప్రూవ్ చేయాలో తెలియాలి. అదేంట్రా అంటే ఈజ్ అని కనబడుతుంది. ఈజ్ ముందు తీసుకొని ఈజ్ తర్వాత చెప్పాలి, ఈజ్ తర్వాత తీసుకొని ఈజ్ ముందు చెప్పాలి. ఇది లాజిక్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కనబడితే తప్పలేదు, ఈజీగా చెప్పేస్తుంది దాని ముందు దాని తర్వాతది. మరి నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అన్నప్పుడు ఈజ్ ముందుది ఈజ్ తర్వాతది నీ లాజిక్. ఇక్కడ జాగ్రత్తగాను ద నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డబ్ల్యూ ఏదో ఇచ్చాడు, వదిలే. ఎక్కడ ఈజ్ ఇచ్చాడు చూడు, ఇక్కడ ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. అదే మనకి ఇంపార్టెంట్. ఈజ్ ముందు ఎవరున్నారు? సబ్ స్పేస్. ఈజ్ తర్వాత ఏముంది? టూ కండిషన్స్. అంటే ఈజ్ ముందున్న సబ్ స్పేస్ అని తీసుకొని ఈ రెండు ప్రూవ్ చేయాలి, ఈ రెండు తీసుకొని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అది లాజిక్. అది నువ్వు పట్టగలగాలి. ఈ ఈజ్ ముందుది ఈజ్ తర్వాత అనేది మీకు ఎక్కడ ఎవరు చెప్పరు. అది మీరు అర్థం చేసుకుండానే అంటారు. క్వశ్చన్ చదివేసి ఇంగ్లీష్లో చెప్పేస్తారు. బట్ మీకు ఒక టెక్నిక్, ఒక ఐడియా, ఒక లాజిక్ చెప్పరు. నేను చెప్తున్నాను, జాగ్రత్త విను. ఈజ్ ముందుది ఈజ్ తర్వాతది గుర్తుపెట్టుకో. ఓకేనా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఈజ్ ముందు ఎవరున్నారు? సబ్ స్పేస్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక కేసులో సబ్ స్పేస్ తీసుకోవాలి, రెండు కండిషన్లు ప్రూవ్ చేయాలి. ఇంకో కేసులో రెండు కండిషన్లు తీసుకోవాలి, సబ్ స్పేస్ ప్రూవ్ చేయాలి. అక్కడతో థియరం అనేది క్లోజ్ అయిపోద్ది. ఓకే, రైట్. చూద్దాం మరి ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా మనమైతే చూద్దామమ్మా. సో మీరు అలా బోర్డు వైపు జాగ్రత్తగా చూడండి, సింపుల్గా చేసేద్దాం, ఈజీగా చేద్దాం. సో ఫస్ట్ మరి మీ అందరికీ తెలిసిన విషయమే, ముందు సెమ్ముల నుండి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఒక థియరం రాసేటప్పుడు మనకి బాగా తెలిసిన విషయాలన్నీ రాసుకోవాలి. మనకి ఏంటంటే తెలుసు అంటే లెట్ వి ఆఫ్ ఎఫ్ బీ ద వెక్టార్ స్పేస్, ఇది మనకు తెలుసు. అలాగే డబ్ల్యూ అనేది సబ్సెట్ అని కూడా తెలుసు. డబ్ల్యూ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్, ఇది మనకు తెలుసు. బాగుంది, తెలిసిన రెండు రాశాను. ఇంకా ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిందేంటి? తీసుకోవాల్సింది ఒకటి, ప్రూవ్ చేయాల్సింది ఒకటి. ఈజ్ ముందు తీసుకుందాం ఫస్ట్. అంటే వీ హ్యావ్ అని రా ఎప్పుడైనా సరే, అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని. ఏంటి? డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని. డబ్ల్యూ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్, ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్.
ఏం ప్రూవ్ చేయాలి? ఈజ్ తర్వాత 2 అంటే క్లెయిమ్. గుర్తుంది కదా, థర్డ్ సెమ్ నుండి చెప్తూ వస్తున్నాను. క్లెయిమ్ అంటే ఏదైతే మనం ప్రూవ్ చేయాలో అది క్లెయిమ్. ఈ 2 ఆల్ఫా డబ్ల్యూలో తీసుకొని బీటా కనుక డబ్ల్యూలో తీసుకుంటే వాళ్ళిద్దరి యొక్క మైనస్ అంటే ఆల్ఫా మైనస్ బీటా అనేది డబ్ల్యూలో ఉంటుందంట. అక్కడ ఇస్తున్నారు చూసో కండిషను, ఆల్ఫా మైనస్ బీటా. అలాగే ఇంకో కండిషన్ ఏంటి? ఏ అనేది ఎఫ్లో తీసుకొని ఆల్ఫా అనేది డబ్ల్యూలో తీసుకుంటే వాళ్ళిద్దరిని ఇంటూ చేసేటప్పుడు అది కూడా డబ్ల్యూలో ఉంటుందంట. అంతే. ఈ 2 ప్రూవ్ చేస్తాం అని రాసాం. ఇది మన దగ్గర ఉంది అని రాసాం. ఎప్పుడైనా క్లెయిమ్ ముందు మనం ఏదైతే రాసామో ఇది మన దగ్గర ఉన్నట్టు అంటే అర్థం ఏంటి? ఆ కండిషన్స్ని మనం వాడుకొని క్లెయిమ్ లోపల ఉన్నది తేవాలి. అది లాజిక్. క్లెయిమ్ మీద ఏదైతే ఉందో వీ హ్యావ్ అని రాస్తాం అది మనం వాడుకోవాలి. క్లెయిమ్లో ఏదైతే రాస్తామో అది మనం తేవాలి. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర ఇది కదా ఉంది అంటే సిన్స్ ఏముంది మన దగ్గర ఇక్కడ? డబ్ల్యూ ఈజ్ ద సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అని ఉంది. డబ్ల్యూ అనేది సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అని ఉంది. జాగ్రత్త విన్నా, సబ్స్పేస్ అంటే అర్థం ఏంటి? వెక్టార్ స్పేసేనా? సబ్స్పేస్ అంటే అర్థం ఏంటి? ఒక వెక్టార్ స్పేస్లోంచి చిన్న సెట్ తీసుకొని ఆ చిన్న సెట్ కనుక వెక్టార్ స్పేస్కి సంబంధించిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే సబ్స్పేస్ అవుద్ది అన్నాను. అంటే వెక్టార్ స్పేస్ అయినట్టే కదా. అంటే డబ్ల్యూ అనేది సబ్స్పేస్ అంటే నథింగ్ బట్ అది ఏమైనట్టు? వెక్టార్ స్పేస్. ఇట్ మీన్స్ డబ్ల్యూ ఈజ్ ద వెక్టార్ స్పేస్. మరి డబ్ల్యూ వెక్టార్ స్పేస్ అయ్యింది అంటే వెక్టార్ స్పేస్లో ఏ ఏ కండిషన్స్ ఉన్నాయని మనకు తెలుసు? ఇంటర్నల్ కాంపోజిషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్, డిస్ట్రిబ్యూటివ్ లాస్. అంటే ఎడిషన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, ఇంటూ అన్నీ ఉంటాయి కదా అందులో కదా. మరి అన్నీ ఉన్నప్పుడు ఈ 2 ఉండవా? ఉంటాయి కదా. అన్నీ ఉండడం అంటే ఏంటన్నా? సో వెక్టార్ స్పేస్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏటేటి ఉన్నట్టు అక్కడ వెక్టార్ స్పేస్ అయ్యింది అంటే మనం ఏం నేర్చుకున్నామా? ఇంటర్నల్ కాంపోజిషన్ నేర్చుకున్నాం, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ నేర్చుకున్నాం, అలానే డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా నేర్చుకున్నాం. సో ఏదైనా ఒక సెట్ వెక్టార్ స్పేస్ అయ్యింది అంటే ఆ 3 అయిపోయినట్టే. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సబ్ స్పేస్ అయ్యింది అని అర్థం. సబ్ స్పేస్ అంటే నథింగ్ బట్ వెక్టార్ స్పేస్ అయ్యింది అంటే ఆ 3 అయ్యాయి. ఈ 3 అయ్యాయి అంటే ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే అర్థం వెక్టార్ ఎడిషన్ అయ్యింది, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే అర్థం స్కేలర్ మల్టిప్లికేషన్ కూడా అయ్యింది కదా. అయితే వెక్టర్ ఎడిషన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటన్నా? ఎబిలియన్ గ్రూప్ అని కూడా చెప్పాను. సో ఎబిలియన్ గ్రూప్ అంటే అర్థం క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అన్నీ ఎగ్జిస్ట్ అయ్యాయి. మరి అన్నీ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆల్ఫా మైనస్ బీటా అలాగే ఏ ఇంటూ ఆల్ఫా ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకంటే ఏ ఇంటూ ఆల్ఫా అనేది స్కేలర్ మల్టిప్లికేషన్ అయిపోతుంది అలాగా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి ఇందులో. అలాగే ఆల్ఫా మైనస్ బీటా అంటే అర్థం మైనస్ బీటా అనేది ఒక ఇన్వర్స్ ఎలిమెంట్. మరి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటేనే ఆల్ఫా మైనస్ బీటా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 2 కూడా అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఏ రాయొచ్చు అంటే దేర్ ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లాయిస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనేది సాటిస్ఫై అయింది. అలాగే ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లాయిస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనేది సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ 2 కండిషన్లు కూడా సాటిస్ఫై అయిపోయినట్టే. ఎందుకు అంటే వెక్టర్ స్పేస్ అయ్యింది కాబట్టి. మన దగ్గర ఉన్న కండిషను సబ్ స్పేస్ అంటే వెక్టర్ స్పేస్. ఎప్పుడైతే వెక్టర్ స్పేస్ అయిపోయిందో అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోయినప్పుడు ఈ 2 అయిపోతాయి. అంటే ఆటోమేటిక్ ఈ 2 కూడా అక్కడే ప్రూవ్ అయిపోయాయి. దేర్ ఫోర్ హెన్స్ ద ప్రూఫ్ అంటే ఇదే ప్రూఫ్ అయిపోయింది ప్రూఫ్. ఓకే, సో ఇప్పుడు నేను సబ్ స్పేస్ అని తీసుకొని ఈ 2 చెప్పగలిగాను, అయిపోయింది. ఇప్పుడు నా టార్గెట్ ఈ 2 తీసుకొని సబ్ స్పేస్ అని చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ది రివర్స్లో తీసుకోవాలి ఇంకో కేసు కాబట్టి దాన్ని మనం ఏమంటామమ్మా? కాన్వర్స్లీ. గుర్తుందా? కాన్వర్స్లీ అని రాస్తాం రివర్స్. ఈసారి ఇది తీసుకోవాలి కాబట్టి వీ హ్యావ్ మన దగ్గర ఉన్న కండిషన్లో ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లాయిస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అలాగే రెండో కండిషను ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లాయిస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ 2 కండిషన్లు నా దగ్గర ఉన్నాయి. నేనేం ప్రూవ్ చేయాలంటే ఇది క్లెయిమ్లో అది రాయాలి. ఏం ప్రూవ్ చేయాలంటే డబ్ల్యూ ఈజ్ ద సబ్ స్పేస్
ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అప్పుడు నేను. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడన్న మన దగ్గర ఉన్న కండిషన్స్ ఏంటి? ఈ రెండు. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి తెలుసా? నువ్వు ఈ రెండు కండిషన్ని వాడుకోవాలి. ఆ రెండు కండిషన్ని వాడుకొని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఈ రెండు వాడుకొని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. మరి ఇప్పుడు సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తే సరిపోద్ది? ఇంటర్నల్ కాంపోజిషను, ఎక్స్టర్నల్ కాంపోజిషను, డిస్ట్రిబ్యూటివ్ లాస్. నీకు ఆల్రెడీ చెప్పాను, డిస్ట్రిబ్యూటివ్ లాస్ అనేది ఆటోమేటిక్గా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఉంటే అయిపోద్ది, కాబట్టి అది ప్రూవ్ చేయక్కర్లేదు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ చేయాలి. ఇంటర్నల్ అంటే అర్థం ఏంటి? ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటే అర్థం క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఇవి చెప్తే ఇంటర్నల్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఎక్స్టర్నల్ అంటే స్కేలార్ మల్టిప్లికేషన్. అంతే, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు అయిపోయాయంటే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటివ్ కూడా అయిపోతాయి, కాబట్టి సబ్ స్పేస్ అని అయిపోయినట్టే. నీకు అర్థమైంది లాజిక్? చూద్దాం. సో ఫస్ట్ సబ్ స్పేస్ అంటే నథింగ్ బట్, ఇక్కడ గుర్తుపెట్టుకో, వెక్టార్ స్పేస్ చేయాలంటే, వెక్టార్ స్పేస్ అంటే ఎవరెవరిని ప్రూవ్ చేయాలి? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్, అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డిస్ట్రిబ్యూటివ్. మరి సబ్ స్పేస్ అంటే నథింగ్ బట్ వెక్టార్ స్పేస్ నుంచి తీసుకోబడిందే కదా. అంటే వెక్టార్ స్పేస్కి ఏవైతే ప్రూవ్ చేస్తున్నావో సబ్ స్పేస్ కూడా అవే చెయ్యాలి. అక్కడ కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డిస్ట్రిబ్యూటివ్ అవే చేయాలి, కాబట్టి ఇక్కడ సబ్ స్పేస్ అంటే అవే చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు అర్థం అవ్వాలి కాబట్టి రాసుకోవచ్చు ఈజీగా, ఇంకా సింపుల్గా. ఓకే, ఈ రెండే వాడుకోవాలి, చూసుకో. ఈ రెండు తప్ప ఏది వాడడానికి లేదు ఇక్కడ నీకు. ఓకేనా? ఆ రెండు వాడుకొనే చేయాలి. రైట్. అయితే ఫస్ట్ ఇట్ ఈస్ ఇనఫ్ టు ప్రూవ్ దాట్, నీకు అర్థం అవడం కోసం, ఇట్ ఈస్ ఇనఫ్ టు ప్రూవ్ దాట్ W is subspace of V of F. That is, ఏం ప్రూవ్ చేస్తే సరిపోద్ది? ఇంటర్నల్ కాంపోజిషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్, డిస్ట్రిబ్యూటివ్ లాస్. నీకు అర్థం అవ్వాలని రాసాను ఇది. అంటే ఈ మూడు ప్రూవ్ చేస్తే సరిపోద్ది అని అక్కడ అర్థం. సో ఈ మూడు చేయాలి కాబట్టి దానికోసం మరి ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఎబిలియన్ గ్రూప్లో అవన్నీ చేయాలి. అందుకోసం సింపుల్గా చేస్తాం, జాగ్రత్త విను. ఈ రెండు మన దగ్గర ఉన్నాయి. సిన్స్ ఏటేటి ఉన్నాయి? ఆల్ఫా అనే ఒక, జాగ్రత్త విను, ఇక్కడ ఈ రెండు ఉన్నాయంటే అర్థం అక్కడ నువ్వు కండిషన్ అర్థం అవ్వాలి. ఆల్ఫా బిలాంగ్స్ టు W. ఇక్కడ మళ్ళీ రాయక్కర్లేదులేండి, ఇంకెందుకు, పైన ఎలాగో ఉంది స్పేస్ వేస్ట్ మనకి. ఇక్కడ విను, ఇక్కడ దీని మీనింగ్ ఏంటో చెప్తాను, జాగ్రత్త విన్నన్న. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. చూడు, ఆల్ఫా అనే ఒక ఎలిమెంట్ వెక్టార్ తీసుకో Wలో, బీటా అనే ఇంకొక వెక్టార్ తీసుకుంటే, ఆల్ఫా అనేది తీసుకొని బీటా అనేది తీసుకుంటే, అంటే రెండు వెక్టార్లు కనుక Wలో తీసుకుంటే ఆ రెండిటి యొక్క సబ్ట్రాక్షన్ అంటే ఆల్ఫా మైనస్ బీటా కూడా అందులో తీసుకోవచ్చు అని చెప్పేది ఆ కండిషన్ అర్థం. ఆల్ఫా Wలో ఉంది, బీటా Wలో ఉందంటే ఆల్ఫా మైనస్ బీటా ఇందులో ఉంటుంది, Wలో ఉంటుందని ఆడే చెప్తున్నాడు, నువ్వు నేను అనుకోవడానికి లేదు, ఆడు ఇచ్చాడు కాబట్టి. అలాగే ఏఎఫ్లో ఉండి ఆల్ఫా Wలో ఉంటే వాళ్ళిద్దరి యొక్క మల్టిప్లికేషన్ కూడా Wలో ఉంటుందంట. అంటే ఆల్ఫా మైనస్ బీటా ఉంటుంది, ఏ ఆల్ఫా కూడా ఉంటుంది ఎందులో? Wలో. అదే ఆడి ఉద్దేశం. మరి దాన్ని బేస్ చేసుకొని ఆల్ఫా బీటా తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా ఉంటుందా కదా. మరి ఇప్పుడు XY తీసుకుంటే X మైనస్ Y ఉంటుంది. లాజిక్ విను. 1 2 తీసుకుంటే 1 - 2 ఉంటుంది. AB తీసుకుంటే A - B ఉంటుంది. అంటే లాజిక్ నీకు చెప్తున్నా, ఎవరిని తీసుకుంటే వాళ్ళిద్దరు సబ్ట్రాక్షన్ ఉండాలి అందులో. కాబట్టి దానికోసం దానికోసం మనం లెట్ ఆల్ఫా తీసుకున్నాను, ఇంకొకటి కూడా నేను ఆల్ఫాయే తీసుకున్నాను అనుకో. జాగ్రత్త విను, ఆల్ఫా బీటా తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా కదా. మరి ఆల్ఫా తీసుకుంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా, ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే 0. అంటే ఇప్పుడు 0 ఎందులో ఉన్నట్టునన్నా? Wలో ఉంది. అంటే 0 అనేది Wలో వచ్చిందంటే దాని అర్థం ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయినట్టేనా? అవును సార్, అయినట్టే. కాబట్టి ఐడెంటిటీ ఎగ్జిస్ట్స్. ఇది ఫస్ట్ రూల్. నేను ఏదైతే చెప్పాలి ఇప్పుడు? ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఎబిలియన్ చెప్పాలి. ఎబిలియన్లో ఎన్ని ఉంటాయి? 5. 5లో ఒకటి ఐడెంటిటీ, అది చెప్పేసాను. ఇప్పుడు ఇంకోటి చూడు, రెండోది. ఈసారి లెట్ 0 ఎలాగా ఉంది కాబట్టి 0 తీసుకుంటున్నాను, ఆల్ఫా తీసుకుంటున్నాను. చూసావా, 0 తీసుకున్నాను, ఆల్ఫా తీసుకుంటున్నాను. అంటే ఏ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఆల్ఫా బీటాకి ఆల్ఫా మైనస్ బీటా వచ్చింది. మరి 0 ఆల్ఫాకి 0 మైనస్ ఆల్ఫా, 0 మైనస్ ఆల్ఫా, 0 మైనస్ ఆల్ఫా అంటే మైనస్ ఆల్ఫా వచ్చింది.
అది అంటే మైనస్ ఆల్ఫా వచ్చింది అంటే మామూలుగా ఆలోచించు, ఆల్ఫా అనేది ఎలిమెంట్ అయితే మైనస్ ఆల్ఫా ఏమవుతుంది, ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది. బేటా అనేది ఎలిమెంట్ అయితే మైనస్ బేటా ఏమవుతుంది, ఇన్వర్స్ ఆఫ్ బేటా. కాబట్టి ఇక్కడ ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అయ్యిందా, అయ్యింది సార్. అంటే దేర్ ఫోర్ ఇన్వర్స్ ఆల్సో ఎగ్జిస్ట్స్. చూసావా, ఇన్వర్స్ అయిపోయింది, ఐడెంటిటీ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి లెట్, ఇప్పుడు మైనస్లు ఎగ్జిస్ట్ అవుతాయని ఒక ఐడియా వచ్చింది కాబట్టి దానికోసం నేను ఆల్ఫా తీసుకుంటున్నాను, మైనస్ బీటా తీసుకుంటున్నా. ఆల్ఫా ఒకటి మైనస్ బీటా ఒకటి, వీళ్ళిద్దరిని మైనస్ చేయి. ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ బీటా, ఎందుకంటే ఇగో ఉన్న ఇద్దరిని మైనస్ చేయడం మన టార్గెట్ కాబట్టి ఆ కండిషన్ వాడుకొని చేస్తున్నాను. ఇదిగో దీనికి ఎవరిని వాడాను, ఫస్ట్ కండిషన్. దీనికి ఎవరిని వాడాను, ఫస్ట్ కండిషన్. దీనికి కూడా ఎవరిని వాడుతున్నాను, ఫస్ట్ కండిషన్. మన దగ్గర ఉన్న రెండు కండిషన్లు వాడే హక్కే నీకు నాకు ఉంది అది. కాబట్టి ఇప్పుడు నాకు ఆల్ఫా మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ బీటా తీసుకున్నాను. అప్పుడు ఎంత వస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా. ఇందులో ఉన్నది డబ్ల్యూలో. మరి ఆల్ఫా ప్లస్ బీటా అంటే చూడడానికి ఎలా ఉంది, క్లోజర్లో ఉందా, గుర్తుందా క్లోజరు. ఫర్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ, ఫర్ లేదా సచ్ దట్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జీ. మరి ఇద్దరిని యాడ్ చేస్తే అది వచ్చేదే క్లోజర్. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, క్లోజర్ సాటిస్ఫైస్. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించు, క్లోజర్ అయిపోయింది, ఐడెంటిటీ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది. ఇంకెవరెవరు మిగిలిపోయారు, అసోసియేటివ్ ఒకటి, కమిటేటివ్ ఒకటి. క్లోజర్ అయ్యిందంటే అసోసియేటివ్ అవుతుందా, అవుతుంది, అసోసియేటివ్ అవుద్దని రాయి. కమిటేటివ్ అవుతుందా, అవుతుంది. సో క్లోజరు, కమిటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అన్నీ అయిపోయాయంటే ఏమైపోయినట్టు, ఇంటర్నల్ కాంపోజిషన్ అయిపోయినట్టు ఇక్కడ రాసేసుకుంటాం. దేర్ఫోర్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. కండిషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఏది రాసిన ప్రాబ్లం లేదు, నేను మీకు పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి అందులో నీట్గా మ్యాటర్ ఉంటుంది అంతే, సబ్జెక్ట్ అర్థం చేసుకో. సో అయిపోయింది ఎక్కడితో. మరి ఎక్స్టర్నల్ కాంపోజిషన్ చెప్పాలా. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటన్నా, నథింగ్ బట్ స్కేలర్ మల్టిప్లికేషన్. ఆల్రెడీ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ రెండు నీ దగ్గర ఉన్నాయా, ఈ రెండిట్లో రెండోది ఏంటి, స్కేలర్ మల్టిప్లికేషనే కదా. సో రెండో కండిషన్ ఏ రాయొచ్చు అంటే బై సెకండ్ కండిషన్ స్కేలర్ మల్టిప్లికేషన్ ఈజ్ సాటిస్ఫైడ్ అని రాయొచ్చు. ఎందుకంటే నీ దగ్గర ఉంది కదా ఇన్ఫర్మేషన్. అయిపోయింది. సో ఇది అయిపోయింది. ఇంకెవరు మిగిలారు, డిస్ట్రిబ్యూటివ్ లాస్. నీకు ఆల్రెడీ చెప్పాను. మరి ఇంటర్నల్ అయిపోయి ఎక్స్టర్నల్ అయిపోతే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటివ్ కూడా అయిపోతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఆల్సో సాటిస్ఫైడ్. మరి ఇంటర్నల్ అయ్యింది, ఎక్స్టర్నల్ అయ్యింది, డిస్ట్రిబ్యూటివ్ అయ్యింది కాబట్టి నువ్వేం చెప్పొచ్చు నాన్న, W ఈజ్ ద సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. ఈ విధంగా థియరంని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ మూడు చేస్తే అయిపోయినట్టే, మిగతావన్నీ ఆటోమేటిక్గా అయిపోతున్నాయి. దాని అర్థం నేను నీకు చెప్పాను కాబట్టి అలా రాసేస్తా. ఓకేనా, ఇది ఫస్ట్ థియరం. జాగ్రత్త చూసుకోండి. ఈ విధంగా మనం సమ్మలు చేసుకోవాలన్నమాట. ఈ లాజిక్లో సమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి. లెట్ V ఆఫ్ F బి ద వెక్టార్ స్పేస్. V ఆఫ్ F అనేది వెక్టార్ స్పేస్ అన్నాడు. W సబ్సెట్ ఆఫ్ V అంటాడు, మనకు తెలుసు. ద నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అని మళ్ళీ అడిగాడు. ఓకే, అడగనియండి, ప్రాబ్లం లేదు. టు బీ ద సబ్స్పేస్ ఆఫ్ V నీకు ఆల్రెడీ చెప్పాను నేను. నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ వచ్చిందంటే ఏం తీసుకొని ఏం చెప్పాలి అనే కండిషన్స్లో మనకి ఈజ్ ముందుది, ఈజ్ తర్వాతది టార్గెట్ చేసుకోవాలి. ఇదిగో ఈజ్ ఎక్కడ ఉంది చూడు. ఈజ్ ముందు ఏముంది, సబ్స్పేస్ ఆఫ్ V అని ఉంది. అంటే ఇందాకలాగే సబ్స్పేస్ అని తీసుకొని ఈజ్ తర్వాత ఉన్న ఇది చెప్పాలి. అలాగే ఈజ్ తర్వాత ఉన్న ఇది తీసుకొని సబ్స్పేస్ అని చెప్పాలి. అంటే ఈజ్ ముందు తీసుకొని ఈజ్ తర్వాతది, ఈజ్ తర్వాత తీసుకొని ఈజ్ ముందుది, రెండు కండిషన్లు సేమ్. చూద్దాం ప్రూఫ్. ముందు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, లెట్ V ఆఫ్ F బి ద వెక్టార్ స్పేస్. అలాగే W ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ V ఆఫ్ F. ఇప్పుడు ఈజ్ ముందుది ఏంటన్నా మనం తీసుకోవాలి, వీ హ్యావ్, మనం ఏం తీసుకోవాలంటే W ఈజ్ ద సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. ఇది తీసుకోవాలి. ఏం ప్రూవ్ చేయాలి నాన్న, క్లెయిమ్లో ఏం ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేయాల్సిందే క్లెయిమ్లో రాస్తాం. ఏంటి, ఏ కామ బి అనేది Fలో తీసుకుంటే, ఆల్ఫా కామ బీటా అనేది Vలో తీసుకుంటే, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనే ఎలిమెంట్ ఎందులో వస్తుందట, Wలో వస్తుందట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది తీసుకున్నాను, ఇది ప్రూవ్ చేస్తున్నాను, జాగ్రత్త విను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంట్రా అంటే సబ్స్పేస్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది.
సబ్ స్పేస్ అంటే ఇండైరెక్ట్గా ఏమున్నట్టు వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ అంటే ఇంటర్నల్ కాంపోజిషన్ ఉంది, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఉంది, డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఉన్నాయి నా దగ్గర, గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఉన్నట్టే కదా. ఓకే, సో దాన్ని బేస్ చేసుకునే చేయాలి ఇప్పుడు నేను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకో. ఫస్ట్ సిన్స్ W ఈజ్ ద, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను, సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. ఓకే, లెట్. ఇప్పుడు మామూలుగా నా దగ్గర ఏముంది, ఇంటర్నల్ కాంపోజిషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఉంది. ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే అర్థం ఏంటన్నా, వెక్టార్ ఎడిషనేనా? అవును సార్. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటేనన్నా స్కేలార్ మల్టిప్లికేషనేనా? అవును సార్. మరి రెండు వాడుకోవచ్చా? అందుకోసమే ఫస్ట్ ఏ అనే ఎలిమెంట్ ఎఫ్లో తీసుకొని ఆల్ఫా అనే ఎలిమెంట్ డబ్ల్యూలో తీసుకున్నాను అనుకో. ఏ ఇంటూ ఆల్ఫా ఎందులో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. నీకు నాకు తెలుసు కదా. ఎలా సార్ డైరెక్ట్గా చెప్తారు అంటే, నా దగ్గర నా దగ్గర సబ్స్పేస్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది అంటే రెండోది ఏంటి, స్కేలార్ మల్టిప్లికేషన్. అందుకే స్కేలార్ మల్టిప్లికేషన్ వాడుకునే హక్కు నాకు ఉంది, రెండో కండిషన్. అలాగే దానికోసం బి అనేది ఎఫ్లో తీసుకొని బీటా అనేది డబ్ల్యూలో తీసుకుంటే మళ్ళీ ఇద్దరిని మల్టిప్లై చేస్తే బి బీటా అది ఎందులో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. ఈ రెండు ఏంటి, స్కేలార్ మల్టిప్లికేషన్ కండిషన్లు. స్కేలార్ మల్టిప్లికేషన్ కండిషన్ వాడుకునే హక్కు నాకు ఉందా లేదా? ఉంది. ఎందుకంటే సబ్స్పేస్లో రెండో కండిషన్ వాడుతున్నాను అంతే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని రాస్తాను. ఇప్పుడు మన దగ్గర ఎవరున్నారు, దేర్ఫోర్ ఎవరెవరు వచ్చారు, ఏ ఆల్ఫా అనేది డబ్ల్యూలో వచ్చింది, బి బీటా అనేది కూడా డబ్ల్యూలో వచ్చింది. ఇప్పుడు స్కేలార్ మల్టిప్లికేషన్తో పాటు నా దగ్గర ఇంకెవరు ఉన్నారు, వెక్టర్ ఎడిషన్ కూడా ఉందా. వెక్టర్ ఎడిషన్ అర్థం ఏంటి, ఏవైనా రెండు వెక్టార్లు కనుక డబ్ల్యూలో ఉంటే ఆ రెండిట్ల యొక్క ప్లస్ కూడా అందులో ఉంటుంది. అదే కదా వెక్టర్ ఎడిషన్ అంటే. ఆల్ఫా బీటా డబ్ల్యూలో ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా డబ్ల్యూలో ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫా బదులు ఏ ఆల్ఫా అనుకో, బీటా బదులు బి బీటా అనుకో. ఆల్ఫా బీటా తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఉండేది కదా. మరి ఏ ఆల్ఫా బి బీటా తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఉంటుందా, ఉంటుంది. అంటే ఇక్కడ రెండు వెక్టార్లు ఏం చేశాను, ఎడిషన్ చేశాను. అంటే వెక్టార్ ఎడిషన్ వాడాను, చూసావా. అంటే బై వెక్టార్ ఎడిషన్. నువ్వు నీట్గా రాసుకో. చూసావు, స్కేలార్ మల్టిప్లికేషన్ వాడితే ఈ రెండు వచ్చాయి, వెక్టార్ ఎడిషన్ వాడితే ఇది ఒకటి వచ్చింది. అంటే ఈ మొత్తం నేను ఎందులో వాడాను, ఈ రెండే వాడాను. ఎందుకు అవి వాడాను, సబ్స్పేస్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంది కాబట్టి అవి వాడుకునే హక్కు నాకు ఉంది, వాడాను. ఇప్పుడు వచ్చిందా లేదా ప్రూఫ్, దేర్ఫోర్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనే ఎలిమెంట్ డబ్ల్యూలో ప్రూవ్ చేయాలి. చేసానా, చేసాను. ఓకే, అర్థమైందా, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అంతే, అయిపోయింది. సో నేను ఇప్పుడు ఈజ్ ముందున్న సబ్స్పేస్ తీసుకున్నాను, ఈజ్ తర్వాత ఉన్న కండిషన్ ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈజ్ తర్వాత ఉన్న కండిషన్ తీసుకోవాలి, సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి అంతే. ఓకే, అచ్చా. సో నెక్స్ట్ది కాన్వర్స్లీ అంటే రివర్స్ అమ్మ. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీ హ్యావ్, ఈసారి ఈ కండిషన్ తీసుకోవాలి. అంటే ఏ కామా బి అనేది ఎఫ్లో ఉన్నాయి, ఆల్ఫా కామా బీటా అనేవి వీలో ఉన్నాయి అనుకుంటే ఇండైరెక్ట్గా మన దగ్గర ఏమున్నట్టు, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది డబ్ల్యూలో ఉంది. ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది క్లెయిమ్లో రాయి. క్లెయిమ్లో ఏం ప్రూవ్ చేయాలి, సబ్స్పేస్ అని చెప్పాలి. డబ్ల్యూ ఈజ్ ద సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్, ఇది ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి చాలా జాగ్రత్తగా. సబ్స్పేస్ అని చెప్పడం కోసం ఇంతవరకు ఏం చెప్పాం, ఇంటర్నల్ కాంపోజిషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ దాంతోపాటు డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఇంత ఫస్ట్ థియరంలో చెప్పాం. బట్ ఇక్కడ చెప్పక్కర్లేదు, ఇంకోటి చెప్పాలి. అదేంటో చెప్పు. నీకు ఆల్రెడీ చెప్పా, ఈ థియరీ పేపర్స్ ఎలాంటివి అంటే ఒక గేమ్ లాంటిది. గేమ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ లెవెల్లో నువ్వు గెలుచుకున్న కాయిన్స్ సెకండ్ లెవెల్లో నీ దగ్గర ఉంటాయి. సెకండ్ లెవెల్లో నువ్వు గెలుచుకున్న కాయిన్స్ థర్డ్ లెవెల్లో నీ దగ్గర ఉంటాయి. అలా నువ్వు ఆడుతూ ఏం చేస్తావంటే అన్నిటిని పోగు చేసుకుంటూ కాయిన్స్ని పెంచుకుంటూ వెళ్తావు. ఒక 10th లెవెల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెవెల్లో ఉన్న బెనిఫిట్స్ కాయిన్స్ లేదంటే నువ్వు గెలుచుకున్న పవర్స్ నీ దగ్గర ఉంటాయా ఉండవా, ఉంటాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో, ఇప్పుడు 10th లెవెల్లో నువ్వు ఉన్నావు, ఏదో గేమ్ 10th లెవెల్లో నువ్వు ఉన్నావు. 10th లెవెల్లో నువ్వు ఉన్నప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉన్న పవరే నీకు ఉంటుందా, పవర్ పెరుగుతుందా? ఆబ్వియస్లీ 9 లెవెల్స్ నువ్వు దాటావు కాబట్టి పవర్ పెరుగుతుంది. ఎందుకంటే 9 లెవెల్స్లో ఉన్న విషయాలన్నింటినీ నువ్వు కలెక్ట్ చేసుకొని ఉపయోగించుకుంటావు. అలా ఎక్కడ కూడా ఇది ఒక గేమ్ లాంటిదే.
సెకండ్ థియరంకి నేను వచ్చాను అంటే ఖచ్చితంగా ఫస్ట్ థియరంలో ఉన్నది నేను నేర్చుకునే వస్తాను. అంటే ఫస్ట్ థియరంలో ఉన్నది నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఫస్ట్ థియరంలో ఉన్న కండిషన్ ఉపయోగించుకుంటేనే సెకండ్ థియరం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఫస్ట్ థియరంలో మనం అంటే ఫస్ట్ థియరం ఇందాక చెప్పిన థియరం W అనేది సబ్స్పేస్ అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఫస్ట్ థియరం రాసేయాలి. ఏ నేర్చుకున్నాం ఆల్ఫా మైనస్ బీటా అనే ఎలిమెంట్ Wలో ఉంటుందట, అలాగే ఏ ఆల్ఫా అనే ఎలిమెంట్ కూడా Wలో ఉంటుందట. అవునా కాదా? ఫస్ట్ థియరం ఇందాక చెప్పింది ఇదేనా కాదా? ఆల్ఫా మైనస్ బీటా Wలో ప్రూవ్ చేసాం, ఏ ఆల్ఫా కూడా Wలో ప్రూవ్ చేసాం. ప్రూవ్ చేసామంటే ఇది ఇప్పుడు మనం వాడాలని అర్థం. కాబట్టి ఇక నుంచి అంటే ఈ రెండో థియరంలో సబ్స్పేస్ అని చెప్పాలనుకు ఎప్పుడైనా సరే నువ్వేం చెప్తే సరిపోద్ది, ఆల్ఫా మైనస్ బీటా ఏ ఆల్ఫా అనేవి Wలో ఉన్నాయని చెప్తే సరిపోద్ది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు లెవెల్ 2 సెకండ్లో ఉన్నావు. ఫస్ట్ది వాడుకుంటేనే అవుతుంది. మళ్ళీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అదంతా వద్దు. ఆల్రెడీ యూ ప్రూవ్డ్ సంథింగ్. అదే ఇది. కాబట్టి ఇక్కడ నుంచి మారిపోవాలి మైండ్లో. సబ్స్పేస్ అంటే ఇంకా ఏం చెప్పొచ్చు, ఈ రెండు కూడా చెప్పొచ్చు, అలాగే ఇంటర్నల్ ఎక్స్టర్నల్లో చెప్పొచ్చు. ఇది ఇప్పుడు చెప్దాం. లాజిక్ అర్థమైందా నీకు? ఎందుకంటే ప్రూవ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది వాడుకోవాలన్నమాట. సో ఈ రెండు చెప్పడం కోసం నేను మన దగ్గర ఉన్నది ఇది కదా, కన్సిడర్ మన దగ్గర ఏముంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W. దీనికోసం జాగ్రత్త విను. ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు -1 బిలాంగ్స్ టు F. అంటే ఏ కామా బి ఎప్పుడు Fలో ఉంటాయి కాబట్టి ఏ వాల్యూ 1 పెడదాం అనుకుంటున్నాను, బి వాల్యూ -1 పెడదాం అనుకుంటున్నాను. అలాగే ఆల్ఫా బీటాలు మారో కాబట్టి WA. ఇప్పుడు ఇవి అలా తీసుకెళ్ళి ఇందులో పెట్టు. 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ -1 ఇంటూ బీటా. 1 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా మైనస్ బీటా ఇందులో వచ్చింది Wలో వచ్చింది. అలాగే ఈసారి ఏ వాల్యూ ఏ కింద ఉంచి బి వాల్యూ 0 చేద్దాం అనుకుంటున్నాను, బిలాంగ్స్ టు F. మళ్ళీ ఆల్ఫా బీటాలు కామన్ Wలో. మళ్ళీ పెట్టు ఏ ఆల్ఫాలో ఏ అంటే ఏ, ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బి అంటే 0, బీటా అంటే బీటా. అంటే ఏ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ బీటా అంటే 0A అంటే ఏ ఆల్ఫా ఇందులో వచ్చింది W. ఇప్పుడు జాగ్రత్త చూడు, ఆల్ఫా మైనస్ బీటా Wలో వచ్చిందా? ఇదిగో అదే కదా చెప్పాలి. అలాగే ఏ ఆల్ఫా అనేది Wలో వచ్చిందా? అదే కదా చెప్పాలి. అంటే ఇప్పుడు సబ్స్పేస్ అని చెప్పాలంటే ఏటేటి చెప్తే సరిపోద్ది, ఆల్ఫా మైనస్ బీటా ఏ ఆల్ఫా. ఇదిగో ఆ రెండు ప్రూవ్ చేశాను. మరి నేను ఈ రెండు ప్రూవ్ చేశానంటే ఇండైరెక్ట్గా నేను ఏం చెప్పినట్టు, సబ్స్పేస్ అని చెప్పినట్టు. కాబట్టి W ఈజ్ ద సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. అదే ప్రూవ్ చేయమన్నాడు, అదే ప్రూవ్ చేశాను. అంటే ఇప్పుడు సబ్స్పేస్ అని చెప్పాల్సి వచ్చేటప్పుడు కండిషన్స్ మారుతూ ఉంటాయి. ఫస్ట్ థియరంకి ఏమో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డిస్ట్రిబ్యూటివ్ చెప్పాం, సెకండ్ థియరంకి వచ్చేసరికి ఫస్ట్ థియరంను వాడాం. అలా ఉంటుంది గేమ్. అలా 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 అర్థం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు ఈ చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే చాలా దారులు ఉంటాయి. పాత్ 1, పాత్ 2, పాత్ 3, పాత్ 4, యూ హ్యావ్ మెనీ పాత్స్. అలా నువ్వు సబ్స్పేస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా పాత్స్ ఉంటాయి. ఫస్ట్ పాత్ ఏంటంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డిస్ట్రిబ్యూటివ్ చెప్పడం అయిపోయింది. సెకండ్ పాత్ ఇదిగో ఇది కూడా అని తెలుసుకున్నావు. ఎలా తెలుసుకున్నావు? ఒక థియరం చేసిన తర్వాత తెలుసుకున్నావు. ఇక నుంచి జాగ్రత్త విను, ఇక నుంచి ఈ థియరం బట్టి ఇంకోటి తెలుసుకో. ఏంటది? సబ్స్పేస్ అని చెప్పాలంటే ఇది చెప్పావు కదా ఇందులో. అంటే ఇక నుంచి సబ్స్పేస్ అని చెప్పాలంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనే ఎలిమెంట్ కూడా Wలో ఉందని చెప్పగలిగితే అది కూడా సబ్స్పేసే. అంటే థర్డ్ పాత్ కూడా ఈ థియరం నుంచి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి సబ్స్పేస్ అని చెప్పాలంటే ఏం చెప్తావు? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఉందని చెప్పినా పర్లేదు, ఆల్ఫా మైనస్ బీటా ఏ ఆల్ఫా ఉందని చెప్పినా పర్లేదు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డిస్ట్రిబ్యూటివ్ చెప్పినా పర్లేదు. 3 పార్ట్స్ వచ్చాయి. లాజిక్ అర్థమైందా? సో ఇక్కడ ఈ గేమ్లో ఈ పేపర్లో వెళ్తున్న కొద్దీ ఒక్కొక్కటి ప్రూవ్ చేస్తున్నావు కదా, అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే థియరంలో థర్డ్ థియరంలో సెకండ్ థియరం వాడితే కానీ పని అవ్వదు. అప్పుడు నువ్వేం చెప్తావు? సబ్స్పేస్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఉందని చెప్పినా చాలు. అంతే. ఈ విధంగా చేయాలి. సో 2 థియరమ్స్ డిస్కస్ చేసాం. బాగా ప్రాక్టీస్ చేయండి. మన దగ్గర కోర్స్ ఇంకెవరైనా తీసుకోకపోతే తీసుకొని మనం చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్ అయితే సక్సెస్ మీ వెంట ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్.